నేను అంకుల్ గారు. హే గాయ్స్, వెల్కమ్ టు డే స్టార్ భోపాల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. సో డెకత్లాన్కి వచ్చిన. ఎందుకు వచ్చినానంటే కేదార్నాథ్ ట్రిప్కి వెళ్తున్నాను. ట్రెక్కింగ్ కూడా చేస్తున్నాము. అందుకే షూస్ తీసుకోవడానికి వచ్చిన. వాటర్ ప్రూఫ్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అవి తీసుకుంటున్నా. ఒక ట్రిప్కి వెళ్ళాలంటే ఇన్ని తీసుకోవాలా? షూస్లు ఇవి వాటర్ ప్రూఫ్. అక్కడ ఏ టైంలో ఎట్లా ఉంటుందో వెదర్ తెలియదు కాబట్టి మొత్తానికి ట్రెక్కింగ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఒక ఫ్లైట్ వచ్చేసి 7 కు ఉంది. మాకు ఇక్కడ దగ్గరే కానీ వెళ్ళొచ్చు, బట్ చెక్ ఇన్ చేయలేదు అసలు. అందుకే కొంచెం ముందు లేవాల్సి వచ్చింది. ఇంకో ఇంత పెద్ద బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ నిండా ట్రెక్కింగే ఉన్నాయి అన్ని. అంటే లైక్ షూస్, తర్వాత జాకెట్స్ అవే ఉన్నాయి. అండ్ నార్మల్ డ్రెస్ లో ఒక 2-3 ఉన్నాయి అంతే. సో గైస్, ఫైనల్లీ మనం స్టార్ట్ అవబోతున్నాం ఇప్పుడు. అండ్ ట్రెక్కింగ్ బ్యాగ్ అయితే అంటే బట్టలన్నీ దీంట్లో వేసుకున్నాను అనమాట. మమ్మీ ఆడే వెళ్తున్నా లే, ఆశీర్వాదాలు ఇచ్చేయి. ఆశీర్వాదాలతో పాటు ఒక 500-1000 రూపాయలు ఖర్చులకి. మమ్మీ లే మమ్మీ, గుడ్ మార్నింగ్. సో నేను లేచినప్పుడు మా డాడీ అప్పుడే లేచిండు అనమాట. మా డాడీకి వర్షం వస్తుంది, ఏడికి పోతున్నావు వర్షంలో. ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసేస్తున్నాం కదా డాడీ. తప్పదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా డాడీ. సో జాగ్రత్తనే వెళ్తాము. మ్యాక్స్ మెల్లగా వెళ్ళడానికే ట్రై చేస్తాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కుచ్ బీ నై హోగా. సో ఫస్ట్ మనం మమ్మీ డాడీ కాలు మొక్కాలి. ఫస్ట్ బయటికి వెళ్తే మమ్మీ ఆశీర్వదించు, నాన్న ఆశీర్వదించు, అట్లనే పైసలు కాలు మొక్కినందుకు. గైస్, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా మమ్మీ వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆ సాటిస్ఫాక్షనే వేరు. గైస్, కేదార్నాథ్ వెళ్తున్నా, 1000 రూపాయలు ఇస్తుంది మా అమ్మ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, బాయ్, జాగ్రత్త. మీకు ఏమైనా అవసరం ఉంటే ఏటీఎం ఉంది మీద, ఇక్కడే ఉంది చూడు, సరేనా? ఓకే. సో గైస్, ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేద్దాము. ఎందుకంటే ఈ వర్షంలో క్యాబ్ బుక్ అవుతుందా లేదా మీరే చూడండి. ఓకే, మీరే చూడండి. క్యాబ్ బుక్ కావట్లేదు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నేను. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. భయ్యా లేట్ అవుతుంది భయ్యా, ఈ డ్రా అనేసిండు అన్న. ఎయిర్పోర్ట్ కి ఎంత చూపిస్తుంది అని అడిగిండు. అన్న 440 చూపిస్తుంది అన్న. రాను, కట్ చేసే అన్నాడు. ఏమో మనం ఇట్లా ఉంటాయి ఏమన్నా. ఫైనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చాలా మాటలు మాట్లాడుకున్నాం ఇద్దరము. సో మాటలు నేను బ్లాగ్ తీయడమే మర్చిపోయినా. నా బాయ్ నా. సో గుడ్ మార్నింగ్. ఈ ఆటోకి వచ్చాడేమో కానీ ఇక్కడ ట్రెక్కింగ్ అయిపోతుంది. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. అన్న వాళ్ళేమో కాల్ చేస్తున్నారు. అభిసి మేము వీడియో బి రెగ్యులర్ దాల్తాం బాయ్. సో మన వాళ్ళు నా బ్యాగేజ్ ఇచ్చి పడేస్తారు అనమాట. పెళ్లి చేసుకున్న వాళ్ళే అమలా. అమ్మాయిని చూడాలా వద్దా చెప్పు బ్రో. ఓకే ఓకే. మాలిక్ థోడా సా గల్తీ మనం ఎక్కడికి వెళ్తున్నావు అన్న? ఏమైందన్న? చాలా చీప్ ఉన్నాయా? ఏం చేస్తాం మన రేంజ్. ఆ బ్లాగ్ చేస్తున్నారు కదా మీరు. బ్లాగ్ చేస్తా అంటే మీకు టిఫిన్స్, కాఫీస్ అన్ని ఎక్స్ట్రా ఇస్తే మీకు ఏం కావాలో కూర్చొని పైసలు తీసుకోకని చెప్పు. పేమెంట్ చేయమని అంటే ఇప్పుడు మనకి ఏమైనా కావాలంటే అంటున్నారు. లేదండి కూర్చోండి పంపిస్తున్నా అంటుంది. అనే తినే ముందు అది చేస్తారు కదన్న, అది తినేసినాక పూజ కదన్న, తినక ముందు. ఇంట్లో చేసేసి వచ్చేస్తా. బ్రో ఏమైనా ట్రై చేయమని చెప్తున్నారు కదా, వద్దని అనిపిస్తుంది కానీ ప్రేమతో ఇస్తున్నారు కదా, ఏదో ఒకటి పక్కా తీసుకోవాలనిపిస్తుంది. చెప్పు బ్రో, ఏమన్నా చెప్పేసి భయ్యా కాదు బ్రో, ఇన్ని ఆఫర్ చేసినావు. వాటర్ బాటిల్ మరి డన్ బ్రో, డన్. క్రేజీ బ్రో. నాకైతే నిన్నే పొంగల్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మోస్ట్ వెల్కమ్. సో గైస్, ఇక్కడికి వచ్చినామన్న మాకు బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేసిండు. సో మినర్వా కదా ఇది, మినర్వా కెఫే, గేట్ నెంబర్ 110 దగ్గర ఉంది. ఫుడ్ చాలా బాగుంది. అన్ని టిఫిన్స్ ఉన్నాయి, నిజంగా చాలా బాగుంది. మేమంతా తినేసినాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. గైస్, అక్కడే ఇక్కడికి వచ్చేయండి ఎప్పుడైనా మీకు కావాలంటే. అన్న వచ్చాయి. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు అన్న చూసినావు, అన్న వాటర్ బాటిల్ అడగానే ఏడానే ఇచ్చేసారు. ఎయిర్పోర్ట్ లో కూడా అన్న ఫ్రీ. అట్లుంటది అన్నతోటి. మీద పడ్డది అన్న. అన్న దీంట్లోనేనంట. బ్యాగ్ ఆడ పెట్టి కూర్చో అన్న. ఇక్కడ కూడా సేమ్ సీట్ లా పక్క పక్కన కూర్చోవచ్చా? ఏమన్నా సీరియల్ నెంబర్ చూసా బ్రో, సీట్ వి మనవి. ఇప్పుడు ఎడ కూర్చోవాలి? లే, నేను చూసిన వాట్సాప్ లో మొత్తం. వాట్సాప్ లో ఏం లేదు, సీట్ నెంబర్ లేదు. వర్షం వస్తుంది దిగంగానే. కౌశిక్ అన్న, నువ్వు హైదరాబాద్ నుంచి ముంబై దాకా వచ్చినాం, పెట్స్ తీస్తలేవన్నా. ఏముంది దాంట్లో? సైట్ ఉంది బ్రో, సైట్ లెన్సెస్ ఉన్నాయి దీంట్లో. రియల్ గా బ్రో. ఓకే, ఫ్రీ ఛాన్స్ లో ఒకసారి గోల్ చేస్తే వాళ్ళు మేడం కిतना 1000 रुपए देते हैं? नहीं 10,000 कूपन मिलेगा, फ्री कूपन। और कूपन से क्या होता? फूड कोर्ट में से कुछ तो डिस्काउंट है। ठीक है।
రాలేదు, ట్రై చేసిన. సో గైస్ కొంచెం అయితే ఫ్లైట్ మిస్ అయ్యేది. సో గైస్ ముంబైలో మాది హాల్ట్ ఉండే ఒక 2-3 అవర్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డెహ్రాడూన్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎంతసేపు అన్న? గైస్ లంచ్కి ఇది ఇచ్చారు వీళ్ళు, పప్పు పన్నీరు ఏదో బన్నీ కర్డ్, అది లంచ్ అయిపోయింది. కాఫీ. డెహ్రాడూన్ అదే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మేము యమునోత్రి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నలుగురికి 9,050 రూపీస్ చెప్తున్నారు 4 మెంబర్స్కి. కార్ వస్తుందంట అన్న. ఎన్ని కిలోమీటర్స్ అన్న అది? 164 కిలో 170 ఏరి సీఎం వచ్చిండు గైస్. నేను వచ్చినా అని సీఎం వచ్చిండు వెనకాల పికప్ చేయడానికి వచ్చిండు వెనకాల. క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాము. రోల్డ్ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్సే, కానీ ఇప్పుడు 2 అవుతుంది టైము. ఎంత అవుతుంది అన్న? 250 అవుతుంది. 10 అవుతుంది అంట పోయేసరికి. ఎన్ని అవర్స్? 7 అవర్స్. 160 కిలోమీటర్లకి 7 అవర్స్ అంటే రోల్డ్ ఎట్లుంటాయో చూద్దాం. మిషన్ చూడండి వేరే లెవెల్. కౌశిక్ అన్న ఎందుకన్నా ఇట్లా కౌశిక్ అని పేరున్న మాత్రాన మరీ అట్లా చేస్తావా బ్రో? ఎక్కడైనా ఆగుతున్నావా? ఎయిర్పోర్ట్ లో నా పేరే ఎల్లమ్మా అని పాట పాడుకొని డాన్స్ చేసుకుంటే తిరుగుతుండు. అట్లుంటది కౌశిక్ అన్నతో. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా పాడనా బ్రో అందగాళ్ళు. నేను అంకుల్ గారిని. రైస్ అక్కడ కొండల పైన పని చేస్తున్నారు చూడండి. ఆ రాళ్ళు కొండలు అవి కింద పడకుండా పని చేస్తున్నారు అన్నమాట. అందుకే బండ్లు ఆపేసిరు. మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. इट्ला रजिस्ट्रेशन है आपका सर? रजिस्ट्रेशन हाँ जी, 4 धाम का होता है ना, जैसे जिसका नहीं होता ना उसके लिए मतलब एंट्री हो जाती है आधार कार्ड से। वो आपकी सेफ्टी के लिए रहता है वो रजिस्ट्रेशन। अच्छा, कि ये लोग यात्रा पे आए हैं इसलिए होता है वो आपके लिए। अच्छा हाँ भैया। तो कोई चार्ज होता है उसको? नहीं, वो फ्री ऑफ कॉस्ट होता है सरकार की तरफ से। अच्छा हाँ भैया। अगर नहीं करे सो आए तो यहाँ कर सकते हैं आप? हाँ, उसका जैसे जिसका नहीं होता ना रजिस्ट्रेशन, हाँ उसका हम आधार कार्ड लेके एंट्री करवा देते हैं यहीं। हाँ, और कंप्यूटर से। अच्छा तो पर यमुनोत्री में जाके फिर से आधार कार्ड दिखाएगा, उसमें आपको टोकन मिलेगा। अच्छा, दर्शन टोकन। इसलिए नहीं तो नहीं मिलेगा? मिलेगा। अच्छा, आधार कार्ड दिखाना पड़ेगा आपको बस वहाँ। हाँ, तो आपको टोकन मिल जाएगा। సో గైస్ ఫైనలీ యమునాద్రి వచ్చేసినాము. చలి అయితే చాలా ఉంది. అండ్ ఇగో యమున నది ఇక్కడే పారుతుంది చూడండి. సో చూడంగానే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే మేము చాలా దూరము ట్రెక్కింగ్ చేసినట్టే ఉంది. ఒక 100 మీటర్ కూడా 250 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 100 మీటర్ కూడా కరెక్ట్ స్ట్రేట్ లేదు రోడ్డు. మొత్తం పైకి కిందికి అట్లనే ఉందన్నమాట. సో ఫైనల్ వచ్చేసినాము. అండ్ ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము ప్రజెంట్. సో ఫుడ్ చేపిస్తున్నాము. తెలియకుండానే ముక్కులో నుంచి కారేస్తుంది వాటర్, అంత చల్లుంది ఇక్కడ. కౌశిక్ అన్న ఏమైంది? చల్లగా మొత్తం మస్తు చలి పెడుతుంది, ఉనుకుతుంది బాడీ మొత్తం. సో గైస్ ఫుడ్ చేపిస్తున్నాము. పడుకున్నారు వాళ్ళు, మళ్ళీ లేపి చేపిస్తున్నాము. మేము ఫుడ్ తినలేదని చెప్పేసి. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. అండ్ గైస్ రేపటి నుంచి వేరే లెవెల్ ఉంటుంది చూడండి. ఎందుకంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. అండ్ మీ అందరికి చూపిస్తా. చూడండి అంతే.